వలా తుష్రికు బిహి షయ్యా, ఆయనకు సాటిగా ఈ లోకంలో మరి ఎవరిని కల్పించకు. మాకు అక్కడికి పోతే పిల్లలు పుట్టారు, ఇక్కడ పోతే రోగాలు తగ్గినాయి, అక్కడ పోతే మాకు కలిసి వచ్చింది, ఇక్కడికి వెళ్ళిన కానించి మేము అనుకున్నది జరిగింది, ఆయన చేయి కూడా మంచిదే, ఈయన చూపు కూడా చల్లందే. ఈ లోకంలో ఆ సర్వోన్నతుడైనటువంటి సృష్టికర్త అల్లాహ్ తప్ప మరొకరి దగ్గర ఏదైనా సరే దైవత్వం ఉందని కానీ, శక్తులున్నాయని కానీ, మహిమలున్నాయని కానీ నువ్వు భావిస్తే అది షిరిక్ అవుతుంది. ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ ضل ضلالا బഈదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఆయన దృష్టిలో ఈ సృష్టిలో క్షమించరానిటువంటి ఏకైక ఘోరమైనటువంటి పాపం ఆయనకు సాటి కల్పించదు. హునఫా లిల్లాహి గైర ముష్రికీన బిహి, ఏకాగ్ర చిత్తంతో మీరు ఆయన వైపే తిరగండి. ఒకవేళ ఆయన విడిచిపెట్టి వేరే వారిని మీరు గనక ఆశ్రయిస్తే, వేరే వారిని ఆరాధిస్తే అతడు ఆకాశం నుండి కింద పడిపోయినట్టే, పక్షులను తన్నుకునిపోతాయి, లేదా గాలి అతన్ని ముక్కలు చేసేటువంటి రాతి ప్రాంతంలో విసిరివేస్తుంది అన్నాడు. నువ్వంటూ లేనప్పుడు నిన్ను పుట్టించినటువంటి అల్లాహ్ను విడిచిపెట్టి వేరే వారిని ఆరాధించడం లోకంలో ఘోరమైనటువంటి పాపం అన్నాడు. వమా యుమిను అక్సరహుం ఇల్లా వహుం ముష్రికూన్. కానీ ప్రజల్లో చాలా మంది ఏమంటున్నారంటే, మేము కూడా ముస్లింలమేనంటే, మేము కూడా జుమా రోజు మసీద్కి వెళ్తాము, రంజాన్లో ఆఖరి 3 ఉపవాసాలు ఉంటాము, మా పేర్లు కూడా మేము ఏదో పెట్టుకున్నాము ఇట్లానే సయ్యదులో, షేకులో, పఠాన్లో అని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వమా యుమిను అక్సరహుం బిల్లాహ్. ప్రజల్లో చాలా మంది మేము అల్లాహ్ నమ్మాము అంటున్నారు, కానీ ఇల్లా వహుం ముష్రికూన్, వాళ్ళు నన్ను నమ్మిన వాళ్ళు కాదు, వాళ్ళు విగ్రహారాధకులే, బహుదైవారాధకులే, వాళ్ళు నరకవాసులే అన్నాడు. కాబట్టి మనకిష్టం వచ్చినప్పుడు, మనకు నచ్చినప్పుడు, మనకు లాభం వచ్చినప్పుడు, మనం అనుకున్న పనులు జరిగినప్పుడు ఆచరించేది కాదు దైవధర్మం. కష్టమైన, నష్టమైన, కలిమైన, లేమైనా, రోగమైన, ఆరోగ్యమైన, ఏదైనా ఎప్పుడైనా నన్ను పుట్టించినటువంటి నా స్వామి ఆదేశాలతోనే నాకు ప్రాప్తిస్తుంది. ఆయన కిందే దృఢమైనటువంటి నమ్మకం కలిగి ఆయన్ని తప్ప వేరేవన్నీ ఆరాధించకుండా ఉండడం, ఇది ఒక విశ్వాసి యొక్క లక్షణం. వలా తుష్రికు బిహి షయ్యా, సాటి కల్పించకండి. యాకోబు అలైహిస్సలాం తన బిడ్డలు ఇదే అడిగారు, మా తఅబుదూన మిన్ బాది. ఆయన చనిపోయేటప్పుడు ఆఖరి గడియల్లో పిల్లలందరినీ పోగు చేసి 12 మంది సంతానం ఆయనకి. ఇజ్ ఖాల లి బనీహి మా తఅబుదూన మిన్ బాది, బిడ్డలారా నేను చచ్చిపోయిన తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారో చెప్పండి అన్నాడు. ఒక కన్న తండ్రి నిజంగా చచ్చిపోయేటప్పుడు నా పిల్లలు ఎలా బ్రతుకుతారో, ఈ వ్యాపారాన్ని ఎవరు చూసుకుంటారో, ఈ ఉద్యోగం రేపు పెన్షన్ డబ్బులు ఎలా చేసుకుంటారో, ఈ ఆస్తిని ఏ విధంగా ఎట్లా చేస్తారో అని చెప్పేసి దాని మీద మాకు చింతన ఉంటుంది. కానీ యాకూబ్ అలైహిస్సలాం పిల్లలందరినీ పోగు చేసి ఏమడుగుతున్నారు తెలుసా? ఇజ్కాల లి బనీహి మా తఅబుదూన మిన్ బాది, నా బిడ్డలారా నేను చచ్చిపోయిన తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారు అని అడుగుతున్నాడు. కాలు నఅబుదు ఇలాహక వ ఇలాహ అబాయిక ఇబ్రాహీమ వ ఇస్మాయిల. అప్పుడు బిడ్డలందరూ కూడా కలిసి తండ్రి చేతిలో ఏమని ప్రమాణం చేశారో తెలుసా? నాన్న, మీ తండ్రి లేనటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్సాక్ అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం ఏకైక దేవుడైనటువంటి అల్లాహ్ను ఆరాధించారో ఆయన్నే మేము కూడా ఆరాధిస్తాము, ఆయనకి సాటి కల్పించము, షిరిక్ చేయము అన్నప్పుడు ఆ తండ్రి ప్రశాంతంగా కన్నుమూశాడు. సృష్టిలో ఘోరమైనటువంటి పాపం షిరిక్. వివేకవంతుడైనటువంటి లుక్మాన్ అలైహిస్సలాం పసితనం నుంచి తన బిడ్డకు హితోపదేశం చేస్తున్నారు. యా బునయ్యా లా తుష్రికు బిల్లాహ్ ఇన్న షిర్క లజుల్మున్ నదీమ్. బిడ్డా, నీవు అల్లాహ్కు సాటి కల్పించుకో, ఎందుకంటే సృష్టిలో ఘోరమైనటువంటి దుర్మార్గం. మనమంటూ లేనప్పుడు మన తల్లి గర్భంలో మన బొమ్మను చెక్కినటువంటి అల్లాహ్ను విడిచిపెట్టి వేరే వారి దగ్గరికి వెళ్ళి ఆరాధించడం ఘోరమైనటువంటి పాపం అన్నాడు. క్షమాపణే లేనటువంటి పాపం. అదిసే కుదిసులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఆదాము కుమారుడా, ఒకవేళ నువ్వు భూమి ఆకాశాలు పట్టనంత పాపం చేసి నా దగ్గరికి వస్తే ఇల్లా మాషా అల్లా, ఒకవేళ ఆయన కోరితే క్షమిస్తాను కానీ షిరిక్ని మాత్రం క్షమించును అన్నాడు. ఇన్నల్లదీన కఫరు మిన్ అహ్లిల్ కితాబి వల్ ముష్రికీన ఫీ నారి జహన్నమ్ ఖాలిదీన ఫీహా ఉలైక హుమ్ షర్రుల్ బరియా. ఎవరైతే షిరిక్ చేశారో, ఎవరైతే తిరస్కరించారో, ఎవరైతే అల్లాహ్ యొక్క ఆదేశాలను విస్మరించారో, దైవత్వానికి సాటి కల్పించారో, ఇన్నల్లదీన కఫరు మిన్ అహ్లిల్ కితాబి వల్ ముష్రికీన్, వారు బహుదైవారాధకులైనా కావచ్చు, గ్రంథ ప్రజల వారైనా కావచ్చు, ఫీ నారి జహన్నమ్, వాళ్ళు నరకంలో వెళ్ళటం ఖాయం. ఉలైక హుమ్ షర్రుల్ బరియా, సృష్టిలో అందరికంటే వారు నీచులు అన్నాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ ఇతర జీవరాశి ఒక జీవి మరో జీవిని ఆరాధించదు.
ఏ పర్వతం మరో పర్వతాన్ని ఆరాధించదు, సాష్టాంగపడదు. సూర్యుడు చంద్రుడు కానీ, చంద్రుడు సూర్యుడు కానీ, సూర్య చంద్రులకు నక్షత్రాలు కానీ ఆరాధించవు. గాలి నీరు కానీ, నీరుని గాలిని కానీ, ఆకాశాన్ని భూమిని కానీ, భూమి ఆకాశాన్ని కానీ ఆరాధించవు. కానీ సృష్టి శ్రేష్ఠుడు ఓ మానవుడా అంటున్నాడు. అష్రఫుల్ ముఖలకాత్, ఓ మానవుడా నీవు అందరికంటే గొప్పవాడివి. వలకద కర్రమిన బని ఆదం, మేము ఆదం అలైహిస్సలాం వారి సంతానానికి ఘనతను ప్రసాదించాను అన్నాడు. వివేకాన్ని ప్రసాదించాను, ధరించడానికి దుస్తులు ఇచ్చాను, నడవడానికి వాహనాలను ఇచ్చాను, పరిశుద్ధమైనటువంటి ఆహార పదార్థాలను ప్రసాదించాను. కానీ మానవుడు తనను సృష్టించినటువంటి సృష్టికర్తను గుర్తించడం లేదు. ఎంత అద్భుతంగా సృష్టించాడండి. శరీరంలో ఉన్నటువంటి ఒక్క అవయవాన్ని కూడా మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో తయారు చేయలేడు. గుండె, శరీరంలో ఉన్న 6.5-7 లీటర్ల రక్తాన్ని ప్రతిరోజు అది కొట్టుకున్నంత కాలం 19వ రోజు నుంచే గుండె కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. సోదరులారా, మన శరీరంలో 120వ రోజున నీ ఆత్మ నీ శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అంటే తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడు 120వ రోజున నువ్వు ప్రవేశిస్తావు. ఆకాశ లోకం నుండి ఒక దూత తీసుకొచ్చి ఆ తల్లి గర్భంలో నిన్ను ప్రవేశపెడతాడు 120వ రోజున. కానీ మట్టితో తయారు చేయబడిన ఈ దేహం తల్లి గర్భంలో 19వ రోజు నుంచి కొట్టుకోవటం మొదలెడుతూ ఉంది. రోజుకి 6.5-7 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేసి 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 నిరంతరాయంగా చేస్తూనే ఉంటుంది. అది చేయకపోతే ఒక్క క్షణంలో చచ్చిపోతాడు మనిషి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆగితేనే మనిషి తట్టుకోలేడు. మరి ఇదంతా ఎవడు తీస్తున్నాడు? ఊపిరితిత్తులు ఉన్నాయే, ఊపిరితిత్తు ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది, అటు ఇటు ఇంత ఉంటుంది, ఇంత ఉంటాయి. సైంటిస్టులు ఏమంటారు తెలుసా? ఒక్క ఊపిరితిత్తు వేసేయాలేమో ఫుట్బాల్ కోర్ట్ అంతా, ఫుట్బాల్ గ్రౌండ్లో చూసారా, ఒక్క ఊపిరితిత్తు అంత వెడల్పు ఉంటుందంట సాగదీస్తే. అల్లాహు అక్బర్! ఇంత అద్భుతమైనటువంటి దేహం. మెదడులో 80% నీరు ఉంటుంది. మెదడు మొత్తం నీరే. మరి అందులో జ్ఞాపక శక్తి, ఊహ తెలిసిన కాడి నుంచి 5వ ఏట నుంచే మనకి ఇప్పటిదాకా ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, 6th క్లాస్లో ఏం జరిగింది, 5th క్లాస్లో ఏం జరిగింది, 3rd క్లాస్లో ఏం జరిగింది, ఇంటర్మీడియట్లో ఏం జరిగింది, డిగ్రీలో ఏం జరిగింది, ఆ నీరు మన బిందెలో కూడా నీళ్ళు ఉంటాయి. మరి వాటికి ఎందుకు తెలియదు? 80% నీరు ఉన్నటువంటి ఈ మెదడులో ఎంత జ్ఞాపక శక్తి! తల్లి ఎవరు, తండ్రి ఎవరు, అన్నెవరు, తమ్ముడు ఎవరు, ఇరుగు పొరుగు వారెవరు, బంధాలేంటి, ఎరుబంధాలేంటి, డబ్బు ఏంటి, సృష్టిలో ఉన్నటువంటి ఏ వస్తువు ఏంటి, అదే బ్రెయిన్లో ఎక్కడన్నా ఒక చిన్న స్క్రూ లూజ్ అయిందనుకో కథం అంతే. ఒక్క చిన్న స్క్రూ. తల్లి తెలియదు, తండ్రి తెలియదు, వేసుకున్న చొక్కా ఏందో తెలియదు, తినే తిండి ఏంటో తెలియదు, జుట్టంతా విరబోసుకుని ఒళ్ళంతా చెమట్లు మురికి పట్టిపోయి కుళ్ళిపోయినటువంటి వస్తువుల్ని రొచ్చుకాలప్పుడు కూర్చొని తింటా ఉంటారు. చూస్తారా లేదా? వాళ్ళు కళ్ళుండే లేవా? వింటారా వినరా? మాట్లాడతారా లేదా? ఒక స్క్రూ లూసింది ఎక్కడో. ఫబియయి ఆలాయి రబ్బికుమా తుకజ్జిబాన్, ఓ మానవులారా, ఏ అనుగ్రహాలను తిరస్కరించగలరు? యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీం అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక ఫీ అయ్యి సూరతిన్ మా షా రక్కబక్. మానవుడా, పరమదాత అయినటువంటి అల్లాహ్ను గురించి ఏ విషయం నీవు విస్మరించావయ్యా? నీవు కైఫ తక్ఫురూన బిల్లాహ్ వ కుంతుం వాతున్ ఫయ్యాకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహీకుం. అయ్యా, ఎలా తిరస్కార వైఖరి అవలంబించగలవు? నడిని నుంచి అరిగల బట్టికి నక్సిక పర్యాంతం తయారు చేశాడు. అసలు ప్రాణమేలి నీకు ఆయన ప్రాణం పోశాడు. బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం వీటన్నింటినీ కలుగు చేస్తున్నాడు. అలాంటి మహోన్నతుడైనటువంటి అల్లాహ్ను విడిచిపెట్టి నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? చాలా మంది ఏమనుకుంటారంటే అల్లా అంటే ముస్లింల దేవుడు, మసీదుల్లో ఉండే దేవుడు, మనకి ఎందుకు లేండి ఆయన తను చెప్పనుకుంటున్నారు. ఈయన ముస్లింల దేవుడునో, మసీదుల్లో ఉండే దేవుడనో, జెండానో, దర్గానో, ఒలినో, బాబానో ఖురాన్ గ్రంథంలో ఎక్కడా లేదు. సర్వ సృష్టిని సృష్టించినటువంటి వాడు, పంచభూతాలను కలుగు చేసిన వాడు, పంచేంద్రియాలు కలిగినటువంటి మానవుణ్ణి తయారు చేసినటువంటి మా సృష్టికర్త ఆయనకు సాటి కల్పించకండి అన్నాడు. నిన్ను పుట్టించినటువంటి ఆ స్వామి కోరుకున్నది ఏమిటంటే ఆయన్నే ఆరాధించాలి, ఆయనకు సాటి కల్పించకూడదు.